Drop it. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు మనం చూస్తున్న టాపిక్ ఏంటంటే బాబిన్ ఎంబ్రాయిడరీ మిషన్కి బాబిన్ ఎలా లోడ్ చేయాలి. ఆల్మోస్ట్ చాలామందికి మనం రెడీమేడ్ బాబిన్స్ ఇస్తున్నాము, బట్ లాంగ్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి రెడీమేడ్ బాబిన్స్ అయిపోతాయి, స్టాక్ ఉండదు. సో అలాంటప్పుడు ఆల్రెడీ మిషన్తో పాటు మనం వైండింగ్ మిషన్ ఇస్తాము. సో అది ఎలా చేసుకోవాలో కొందరికి ఐడియా ఉండదు. అది రెడీమేడ్ ఉన్నప్పుడు అది పెట్టేస్తాం, అయిపోతుంది. ఇన్ కేస్ అది రెడీమేడ్ బాబిన్స్ మన దగ్గర అయిపోయినా కూడా మన దగ్గర మిషన్ ఉంటుంది కాబట్టి దీనికి ఎలా లోడ్ చేసుకోవాలి అదొకసారి మనం చూద్దాము. స్టిక్ రాడ్ వస్తుంది, ఇక్కడ హోల్ ఉంటుంది. దీన్ని ఫస్ట్ మనం ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇలా మనం ఇది ఫిట్ చేసేసుకోవాలి. స్టాండ్, థ్రెడ్ స్టాండ్. ఇది థ్రెడ్, బాబిన్ థ్రెడ్. ఇంత బండల్స్ వస్తాయి కదా రెడీమేడ్ వైట్ కలర్ కాటన్ థ్రెడ్, అది మనం కింద పెట్టేసుకొని ఇలా దీనికి హ్యాంగ్ చేసుకోవాలి థ్రెడ్. నెక్స్ట్ ఇది బాబిన్ అన్నమాట. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. మీరు ఎక్స్ట్రా బాబిన్ కొనుక్కునేటప్పుడు స్టీల్ మిక్సింగ్ ఉంటుంది, అది అస్సలు కొనకూడదు. అది మెషిన్ రెగ్యులర్గా రన్నింగ్ చేసేటప్పుడు మెషిన్ హీట్ ఎక్కినప్పుడు అది స్వెల్ అవుతుంది అనమాట. అంటే కొంచెము ఉబ్బుగా అయినప్పుడు స్ట్రక్ అయిపోయి జామ్ అవుతుంది. సో ఇలాంటి ప్యూర్ అల్యూమినియం బాబిన్సే మీరు ఎక్కడైనా కొన్నా కూడా కొని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుకు పెట్టుకోండి. సో ఈ బాబిన్ ఇక్కడ ఉంది కదా, ఇవి 2 సెన్సార్స్ అనమాట. ఆటోమేటిక్గా థ్రెడ్ ఫిల్ అయినప్పుడు ఇది ఆగిపోతుంది. దీనికి మనం ఇది ఇలా పెట్టుకోవాలి. బాబిన్ లోడ్ చేసాం ఇక్కడ మనం. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక థ్రెడ్ మనం వేసుకున్నాం కదా, ఈ థ్రెడ్ని ఇక్కడ టెన్షన్ ఉంది చూసారు కదా, ఈ టెన్షన్లో సేమ్ మెషిన్కి కదా మనం ఎలా ఎక్కిస్తామో ఫస్ట్ ఒక వీల్లో నుంచి తీసుకోవాలి బయటికి. తీసుకొని కింద 2 ప్లేట్స్ ఉంటాయి, టెన్షన్ ప్లేట్స్. సో ఈ 2 ప్లేట్స్ కింద నుంచి తీసుకొని ఈ హోల్లో నుంచి బయటకు తీయాలి. ఫుల్ రౌండ్ తిరిగిపోయింది. ఒక రౌండే, హాఫ్ రౌండే వచ్చేలాగా చూసుకోవాలి. ఇది జస్ట్ హాఫ్ రౌండ్ ఇలా ఉండాలి. ఇలా ఉంది కదా, ఇది వచ్చేసి ఇక్కడ చుట్టేసేయాలి. ఇది స్విచ్ ఆన్ ఆఫ్, ఇది స్టార్ట్ స్టాప్. జస్ట్ నేను ఇది ప్రెస్ చేశాను, ఆటోమేటిక్గా స్టాప్ అయి బాబిన్ అనేది మనకి ఇక్కడ లోడ్ అవుతూ ఉంది. సో బాబిన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది సెన్సార్ వల్ల స్టాప్ అవుతుంది అనమాట. సో ఇలా తీసేసుకోవాలి. ఇది బాబిన్ అనేది మనకు ఫుల్ లోడింగ్ అయిపోయింది.